దేశవ్యాప్తంగా ఈ 4 నెలల కాలంలో 16,475 మంది చనిపోతే మన రాష్ట్రంలో మాత్రం 247 మంది చనిపోయింది. ప్రజలు ఎంతైతే గాబరపడ్డారో, ఎంతైతే ఆందోళనకు గురైందో, భయపడిందో, మరణాల విషయంలో మాత్రం అట్లా లేదు. గ్రామీణ ప్రాంతాలలో భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి లాక్డౌన్ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజానీకానికి కేసీఆర్ గారి పిలుపైతే ఇచ్చిందో దాంట్లో భాగంగా పకడ్బందీ లాక్డౌన్ కార్యక్రమం చేసుకున్నారు. మొదట్లో బయట నుంచి వచ్చిన దాంట్లో కొంతమంది చనిపోవచ్చు, కానీ గ్రామీణ ప్రాంతాలు ఎక్కడ చనిపోలే. గ్రామాలలో మాత్రం కరోనా వ్యాప్తి విషయంలో, కరోనా మరణాల విషయంలో ప్రజలకు ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చింది. పెద్ద భయం పిల్లలు లేదు. వాళ్ళ రోజువారీ కార్యక్రమాలన్నీ కూడా బ్రహ్మాండంగా కొనసాగుతూ ఉన్నాయి. ఒక హైదరాబాద్ విషయానికి వస్తే మాత్రం, ఎందుకంటే ఇది కాస్మోపాలిటన్ నగరం కాబట్టి, ఢిల్లీలో, బొంబాయిలో, కలకత్తాలో, మద్రాసులో ఇవాళ ఎట్లయితే కేసులు పెరిగినాయో హైదరాబాద్లో కూడా కొన్ని కేసులు పెరుగుతూ ఉన్నాయి. అంత రేషన్లు కాకుండా కొంచెం పెరుగుతూ ఉన్నాయి. దీన్ని పకడ్బందీగా కట్టడి చేయాలని నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మాతో కూలంకుషంగా చర్చించడం జరిగింది. వారు ఒకటే ఆదేశాలు ఇచ్చిండ్రు, ఏ ప్రాంతాలలో అయితే కేసులు పెరుగుతున్నాయో, మరి ముఖ్యంగా వెస్ట్ సైడ్ కొంత పెరుగుతూ ఉంది, సౌత్ సైడ్ కూడా కొంత పెరుగుతూ ఉంది. కాబట్టి వాటి మీద ఫోకస్ పెట్టండి, విస్తృతంగా టెస్టులు చేయండి. టెస్టులు చేసిన తర్వాత మన పాత పద్ధతి ఏదైతే ఉందో, ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ఏదైతే ఉందో, ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారంగా హోమ్ ఐసోలేషన్ల నుంచి ట్రీట్మెంట్ ఇవ్వండి. డాక్టర్ ట్రీట్మెంట్ కానీ దవాఖానలో ఉండేటువంటి అవసరం ఉంటే తప్పకుండా హాస్పిటల్ పెట్టమని చెప్పి వారు మళ్ళీ చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇవాళ హైదరాబాద్లో మొన్న మేము టెస్ట్ల కోసం స్పెషల్ సెంటర్స్ పెట్టి ఏ స్వాబ్ అయితే కలెక్షన్ చేసుకున్నామో మొన్న ఎక్కువ మొత్తంలో వచ్చిన తర్వాత ఒక 2 days గ్యాప్ ఇచ్చుకొని అది క్లియర్ చేసుకున్నాం. ఇవాళ మా దగ్గర స్వాబ్ కలెక్షన్స్ కేవలం 2,500 మాత్రమే మా దగ్గర నిల్వ ఉన్నాయి. కాబట్టి మళ్ళీ రేపటి నుంచి విస్తృతంగా పెద్ద మొత్తంలో ఈ స్వాబ్ కలెక్షన్ చేసుకొని టెస్టులు చేసుకొని ప్రజలకు భయం లేకుండా, ప్రజలకు అవసరమైన మేరకు ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి ప్రక్రియ కొనసాగించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు సూచన చేసిందో దాని ప్రకారంగా మేము రేపటి చేయబోతా ఉన్నాం. అదేవిధంగా హైదరాబాద్లో ఎక్కడెక్కడైతే కొంత పాజిటివ్ కేసులు పెరిగినాయో అక్కడక్కడ జిహెచ్ఎంసీతో కలిసి హెల్త్ డిపార్ట్మెంట్, అదేవిధంగా మొత్తం మళ్ళీ పాత పద్ధతిలో ముఖ్యమంత్రి గారు కొంత సీరియస్ తీసుకొని కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసుకోండి, కొంత పకడ్బందీ మూమెంట్స్ ఆఫ్ చేయమని చెప్పిందో తప్పకుండా అట్లాంటిది కూడా చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది కూడా పకడ్బందీగా అమలు చేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిణామాల మీద, దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఈ పరిణామాల మీద చర్చించుకొని మన రాష్ట్రంలో ఉన్న ప్రజలు, మరి ముఖ్యంగా హైదరాబాద్లో ప్రజలు కొంత భయపడుతున్నట్టుగా ఉంది. అవసరమైతే మొదల్లో ఏదైతే మాట్లాడినారో బతుకుంటే బలిసాకు తినవచ్చు, కానీ మనం దీన్ని మాత్రం కట్టడి చేయాలని చెప్పి అయితే పిలిపించిందో, అవసరమైతే హైదరాబాద్లో లాక్డౌన్ కూడా పెట్టుకున్నాం అనేటువంటి మాట కూడా వారు చెప్పడం జరిగింది. ఒక లాక్డౌన్ పెట్టాలంటే మునుపట్లాగా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మళ్ళీ నేషనల్ ఫ్లైట్స్ అన్ని మొదలైనవి, రైళ్లన్నీ మొదలైనవి, ఇతర రాష్ట్రాల నుంచి మూమెంట్ కూడా ఉంది. కాబట్టి ఈ విషయంలో కొంత క్లారిటీ రావాల్సి అక్కర్లేదు. కాబట్టి అవసరమైతే క్యాబినెట్ సమావేశాన్ని ఒక 4-5 రోజులలో క్యాబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఈ హైదరాబాద్ మీద పూర్తి స్థాయిలో మనం చర్చించుకొని నిర్ణయం తీసుకుందామని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. ఎందుకంటే హెల్త్ డిపార్ట్మెంట్ ఇక్కడ జరుగుతున్నటువంటి కేసుల మీద కానీ టెస్టుల మీద కానీ
సవివరంగా చెప్పినప్పుడు వారు ఆ విషయం చెప్పినారు. నేను ఒకటే, ఈ మధ్య కాలంలో అక్కడక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో పట్టించుకుంటున్నారని రకరకాల ప్రచారం ఇక్కడ సోషల్ మీడియాలో ఎంత ఉదాహరణ అంటే, కరోనా పేషెంట్ 90% మంది పేషెంట్స్ కాదు, వాళ్ళు మామూలు సిమ్టమ్స్ తోనే ఉంటుంది బిగినింగ్లో. కాబట్టి వాళ్ళకు ఇంటర్నెట్ సౌకర్యం కానీ సెల్ ఫోన్ సౌకర్యం కానీ ఉంటే కొంత వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వేరే పేషెంట్ లాగా కుటుంబ సభ్యులు వాళ్ళతో ఉండే ఆస్కారం లేదు కాబట్టి, వాళ్ళతో కనెక్టివిటీ పోతుంది కాబట్టి, వాళ్ళు బెంగటిల్లేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి, అలాంటి పేషెంట్ కాకపోయినప్పటికీ కూడా వాళ్ళకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించి ఫోన్ సౌకర్యం కల్పించి వాళ్ళ బ్రహ్మాండంగా అన్ని దగ్గర చూశాను. కానీ అక్కడక్కడ సోషల్ మీడియాలో దాన్ని మిస్యూజ్ చేసే ప్రయత్నం చేసినారు. కొన్ని వేల మందికి ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళు బ్రహ్మాండంగా ఇంటికి పోయి వాళ్ళు రిపోర్ట్స్ ఇస్తూ ఉంటే, ఇక్కడ మాత్రం అక్కడక్కడ నాకు ఆక్సిజన్ అందలేదని కొంతమంది, నాకు డాక్టర్ చూడలేని కొంతమంది, నాకు వెంటిలేటర్ పెట్టలేదు కొంతమంది. ఇదంతా కూడా తప్పు. ఇవాళ నిన్న కూడా చెస్ట్ హాస్పిటల్లో మీ పేపర్ రాసింది, మా డాక్టర్ గారు చెప్పినారు, అనేక హాస్పిటల్ తిరిగిన తర్వాత మా దగ్గరకు వచ్చిండ్రు. ఎన్ని హాస్పిటల్ తిరిగినా మా బెడ్ ఉన్నా లేకపోయినా మా విధి నేను రిజెక్ట్ చేయకూడదు. ప్రైవేట్ హాస్పిటల్ రిజెక్ట్ చేస్తే కానీ గవర్నమెంట్ హాస్పిటల్ రిజెక్ట్ చేయకూడదు. అర్ధరాత్రి పూట వచ్చినప్పుడు కూడా తీసుకొని ఆయన 24 hours ఆక్సిజన్ మీద పెట్టాం. దీంట్లో ముఖ్యంగా వెంటిలేటర్ కంటే కూడా ఆక్సిజన్ ఇంపార్టెంట్ కాబట్టి మేము ఆక్సిజన్ పెట్టుకొని వారికి ట్రీట్మెంట్ ఇస్తే, వారికి ఏ డిసీజ్తో చనిపోయిందో వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. దాన్ని మొత్తం సోషల్ మీడియాలో అదే హాస్పిటల్లో, చెస్ట్ హాస్పిటల్లో విక్టోరియా అనేటువంటి మా హెడ్ నర్స్ చనిపోయింది. అంటే వాళ్ళ ప్రాణాలకు పలంగా పెట్టి అంత కమిట్మెంట్తో పనిచేసినటువంటి హాస్పిటల్ స్టాఫ్ మీద ఇట్లాంటి సోషల్ మీడియాలో పెట్టడం, దాన్ని మీడియా క్యారీ చేయడం ఇది తగదని చెప్పి నేను మనం చేస్తాను. మా దగ్గర మీకు తెలుసు, డిపార్ట్మెంట్ పరంగా మా హెల్త్ డిపార్ట్మెంట్లో 258 మందికి పాజిటివ్ వచ్చింది. తెలంగాణలో 258 మందికి పాజిటివ్ వచ్చింది. దాంట్లో ఒక హెడ్ నర్స్ మాత్రమే చెస్ట్ హాస్పిటల్ చనిపోయింది, మిగతా ఎవరు కూడా చనిపోలేదు. చివరికి మా డిప్యూటీ సెక్రటరీ, మా స్పెషల్ సిఎస్ గారి ఆఫీస్లో 11 మందికి ఒకటే ఆఫీస్లో పాజిటివ్ వస్తే, అలా డిప్యూటీ సెక్రటరీ అనిల్ కుమార్ గారు ఉన్నారు, ఆయన కూడా గాంధీ హాస్పిటల్లో ఉండి ఆయనకు కొంత ఏజ్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా, కోమార్బిడిటీ కండిషన్ ఉన్నప్పటికీ కూడా ఆయన క్యూర్ అయి బయటకు వచ్చింది. అంటే 258 మందిలో ఒకే ఒకరు విక్టోరియా హెడ్ నర్స్ చనిపోవడం జరిగింది. అందరూ క్యూర్ అయి బయటకు వచ్చింది. అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ కాకుండా ప్రైవేట్లో పనిచేసే వాళ్ళకు కూడా 37 మందికి సోకింది, వాళ్ళు కూడా బయటకు వచ్చింది. అదేవిధంగా పోలీసు వాళ్ళకు కూడా 184 మందికి ఈ వైరస్ సోకితే, దాదాపు ఒకరిద్దరు కోమార్బిడిటీ కండిషన్ చనిపోయేట్టుగా మీరు కూడా రిపోర్ట్ చేసినారు. వాళ్ళని కూడా బయటకు వచ్చి వాళ్ళు బ్రహ్మాండంగా ఇవాళ ప్రజలకు ఒక సందేశం ఇచ్చిండు, భయపడకండి అని చెప్పి. ప్రెస్ కూడా మీకు అనేక 100 మందికి సిగరెట్ సాక్షిగా మీకు టెస్ట్ చేస్తే అనేక మందికి పాజిటివిటీ వస్తే దాంట్లో ఒకే ఒకరు చనిపోయిన ఒకే ఒకరి విషయంలో కూడా మీకు చూసింది. కాబట్టి ఎక్కడ కూడా 100ల సంఖ్యలో డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి వాళ్ళకు కూడా వచ్చినా కూడా వాళ్ళంతా నోమైపోతా ఉంటే, ఎక్కడో వాళ్ళకి అంతకుముందే రకరకాల హెల్త్ సమస్యలు ఉన్న వాళ్ళు, లేదా రకరకాల పద్ధతిలో అది ముదిరిపోయిన వాళ్ళు ఏమైనా ఉంటే, ఇక్కడ ఒక్కటి చనిపోతే ఈ వేల మందిని కాపాడింది పక్కన పోయి ఒక్కరు చనిపోయిందని హైలైట్ చేసి ఇలా ప్రభుత్వ హాస్పిటల్ పనిచేసే సిబ్బంది యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. ప్రజలకు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, ఈవెన్ సింటమ్స్ లేకపోయినప్పటికీ కూడా ప్రైవేట్ ల్యాబ్లలో పోయి లైన్లు కట్టి మాకు స్వాబ్ కలెక్షన్ చేయండి, మాకు టెస్ట్ చేయమని చెప్పేటువంటి పద్ధతి మంచిది కాదు. మళ్ళీ అప్పీల్ చేస్తా ఉన్నాం. ప్రజల ప్రాణాలు కాపాడే విషయంలో, ప్రజలకు వైద్యాన్ని అందించే విషయంలో తెలంగాణ ప్రభుత్వ కమిట్మెంట్ని గౌరవ ముఖ్యమంత్రి గారి కన్సర్న్ని ఎవరు క్వశ్చన్ చేయలేరు. ఏది మంచిదో, ఏది చెడ్డదో, ఏది అవసరమో, ఏది అవసరం లేదో తర్కించుకొని చర్చించుకొని పనిచేస్తుంది తప్ప దానికంటే భిన్నంగా పనిచేయము. ఇవాళ వారు చెప్పినారు, అవసరమైతే టెస్ట్ పెంచమని, 100ల సంఖ్యలో 1000 సంఖ్యలో టెస్ట్ చేయమని చెప్పినారు. తప్పకుండా చేస్తాం. ప్రజలకు మేము అశ్వసిస్తా ఉన్నాం. గ్రామీణ ప్రాంతాల్లో ఈ వైరస్ ఎక్కువ లేదు, స్ప్రెడ్ ఎక్కువ లేదు. ఓన్లీ పట్టణంలో హైదరాబాద్ మాత్రమే ఉంది. ఆ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు కూడా ముఖ్యమంత్రి గారు విశ్వంగా టెస్టులు చేయండి, విశ్వంగా వాళ్ళకు సింటమ్స్ ఉన్న వాళ్ళకు హోమ్ క్వారంటైన్ చేయండి, సింటమ్స్ ఉన్న వాళ్ళకు ఈ హాస్పిటల్ పెట్టాలని చెప్పినారు. వారు ఇంకొక మాట కూడా మాకు పర్మిషన్ ఇచ్చినారు. మొత్తం గతంలో 17,081 బెడ్లు
17,081 బెడ్లు ఏవైతే మేము ఐడెంటిఫై చేసుకున్నామో వాళ్ళన్నిటి కూడా విస్తరణలో యూజ్ చేయమని చెప్పినారు. దాంట్లో 3,500 బెడ్లు ఇప్పటికే ఆక్సిజన్ లైన్లు సమకూర్చుకున్నాం. మిగతా 6,500 బెడ్లకు ఆక్సిజన్ లైన్లు వేస్తా ఉన్నారు. మొత్తంగా ఈ 17,081 బెడ్లలో 10,000 బెడ్లకు ఈ మొత్తం కరోనా వైరస్ లో ఈ పేషెంట్లకు కావాల్సింది ఆక్సిజన్ కాబట్టి 10,000 బెడ్లకు గల ఆక్సిజన్ గత ఒక 4-5 రోజుల్లో పూర్తి స్థాయిలో సమకూర్చబోతున్నామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా వెంటిలేటర్స్ కూడా మన ఒక 500 వచ్చాయి. అంతకుముందు 500 1000 వెంటిలేటర్లు తయారుగా ఉన్నాయి. వెంటిలేటర్లకు అవసరం పడతలేవు. మొత్తం ఈ ఎపిసోడ్ లో ఇవాళ నా దగ్గర గాంధీ హాస్పిటల్లో వెంటిలేటర్ల మీద ఉన్న పేషెంట్ల సంఖ్య కేవలం 10 మంది మాత్రమే. 10 మంది మాత్రమే. కాబట్టి వెంటిలేటర్ల కంటే కూడా ఆక్సిజన్ ఎక్కువ అవసరం ఉంది కాబట్టి 10,000 బెడ్లకు తక్కువ పెడతా ఉన్నాం. మిగతా అన్ని కూడా మామూలు ఐసోలేషన్ బెడ్స్ ఉంటే ఇవాళ అన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఏదైతే మేము హ్యాండిల్ చేసుకున్నామో ప్రభుత్వపరమైన మెడికల్ కాలేజ్ ఆల్రెడీ ఇప్పటికీ నడుస్తా ఉంది కాబట్టి వాటిల్లో ఇచ్చి మేము ట్రీట్మెంట్ చేస్తాం. ఎక్కడ బెడ్ల షార్టేజ్ లేదు. దయచేసి ఇవాళ ప్రభుత్వం ఎక్కడెక్కడైతే స్వాబ్ కలెక్షన్ సెంటర్స్ పెడతా ఉందో అక్కడ స్వాబ్ కలెక్షన్ దగ్గరికి వచ్చి మీరు ఇవ్వండి. మీ రిపోర్ట్ వచ్చిన తర్వాత మీరు మమ్మల్ని అప్రోచ్ కాండి. తప్పకుండా మీకు పూర్తి స్థాయిలో వైద్యాన్ని ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రజలు ఎక్కడ కూడా ఈ బాధ్యత లేని వ్యక్తులు పెట్టే సోషల్ మీడియా వార్తలు కానీ బాధ్యత లేని వ్యక్తులు రాసిన వార్తలు కానీ నమ్మద్దు. ప్రజల పట్ల ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ దాన్ని శంకించాల్సక్కర్లేదు. తప్పకుండా అవసరమైతే ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలను కాపాడుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఆక్సిజన్ లైన్స్ ఇప్పటికే 3,500 బెడ్లకు పూర్తయింది. 3,500 బెడ్స్ కి ఆక్సిజన్ సప్లై పూర్తయింది. ఇంకొక 6,500 బెడ్లకి ఆక్సిజన్ లైన్ వేస్తా ఉన్నారు. ఇంకొక వారం రోజుల పూట ఈ మొత్తం 10,000 బెడ్లు ఆక్సిజన్ సప్లై అందుబాటులోకి వస్తుంది. సార్ అభి ఇష్యూ ఫస్ట్ మా హాస్పిటల్ కింగ్కోటి హాస్పిటల్ ఆడికి వస్తే గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్సెప్ట్ గాంధీ హాస్పిటల్ అన్ని హాస్పిటల్లో పేషెంట్ రాగానే ఫస్ట్ ట్రీట్మెంట్ ఇస్తాం. ఆయనకు పాజిటివ్గా నెగిటివ్గా చూడం మేము. ఆయనకి ఏ సమస్య ఉందో ఆ సమస్య మీద మేము ట్రీట్మెంట్ ఇస్తా ఉన్నాం. ఎక్కడైనా అక్కడొక్కడో ఒక కేసు జరిగినప్పుడు వెంటనే దాన్ని సర్దుకొని మళ్ళీ దాన్ని ప్రాపర్ ఛానల్ చేస్తా ఉన్నాం తప్ప ఎక్కడ కూడా గవర్నమెంట్ ఈవెన్ గ్రామీణ ప్రాంతాలు కావచ్చు, పట్టణ ప్రాంతాలు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, పేషెంట్ రాగానే మొట్టమొదటిగా డాక్టర్ చూడాల్సిందే, ఆయన ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే. తర్వాతనే టెస్ట్ చేయాలి. టెస్ట్ తర్వాత ఆయనకు పాజిటివ్ చేస్తే ఏం చేయాలి, నెగిటివ్ అయితే ఏం చేయాలో అది చేసుకుంటాం. యాక్చువల్లీ ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్న బెడ్లు 1000 కంటే ఎక్కువ ఉండవు. ఎందుకంటే వాళ్ళకు 500 బెడ్ల హాస్పిటల్ ఉంటే 50 బెడ్లు 60 బెడ్లు చేసుకునేది తప్ప, ఒక 1000 పడకల ఆసుపత్రి ఉంటే ఒక 2000 బెడ్లు చేసుకుని తప్ప వాళ్ళు మొత్తం హాస్పిటల్ని కోవిడ్ హాస్పిటల్ లేదు. తెలంగాణ ప్రభుత్వం ఇలా గాంధీ హాస్పిటల్ కావచ్చు, చెస్ట్ హాస్పిటల్ కావచ్చు, తర్వాత మీ కింగ్కోటి హాస్పిటల్ కావచ్చు, టిమ్స్ హాస్పిటల్ కావచ్చు, ఇవన్నీ 100% కోవిడ్ హాస్పిటల్స్గా ఉన్నాయి. మా దగ్గర బెడ్లకు ఎక్కడ కొదవ లేదు, ఆక్సిజన్కి ఎక్కువ కొదవ లేదు, మా దగ్గర మందులకు ఎక్కువ కొదవ లేదు. దయచేసి ఏదో గవర్నమెంట్ హాస్పిటల్ పోతే వైద్యాలు చెప్పి అయితే ప్రచారం చేయడం వాళ్ళ మాటలను పోతాను తప్ప ఎక్కడ కూడా ప్రైవేట్లో వాళ్ళు అంతకంటే ఎక్కువ ఇచ్చే స్తోమత ఉండదు. అవసరమైతే గవర్నమెంట్ ఇంకైనా మార్చుకునే ప్రయత్నం చేస్తుంది, ఇంకైనా బెడ్లను పెంచుకునే స్థాయి ఉంటుంది, శక్తి ఉంటుంది తప్ప ప్రైవేట్ హాస్పిటల్కు బెడ్లను పెంచుకునే స్థాయి శక్తి ఉండదు. దాన్ని అర్థం చేసుకోమని చెప్పి కోరుతున్నాం. అసలు ఇప్పటికీ అనేక మంది ఎమ్మెల్యేలకు వచ్చింది, ఎవరికైనా ఏమైనా అనేక మంది ఐపీఎస్లకు వచ్చింది, అనేక మంది ఐఏఎస్లకు వచ్చింది. కరోనా కులంతో, మతంతో, హోదాతో, అంతస్తుతో సంబంధం ఉండదు. ఇక్కడ ఎక్స్పోజ్ అయితే వస్తుంది, మీరు నాకు రావచ్చు, మీరు మీకు రావచ్చు. కాబట్టి అది పెద్ద ఏదో సీన్ లాగా ఏదో అట్లా చేయదు కదా.
అవన్నీ మేము కేర్ తీసుకుంటున్నాము. ఎవరెవరికైతే అనుమానం ఉందో వాళ్ళు టెస్ట్ చేస్తున్నాము. వాళ్ళకు ఒకవేళ సింటమ్స్ లేకపోతే హోమ్ క్వారంటైన్ ఉంటారు, సింటమ్స్ ఉంటే హాస్పిటల్లో ఉంటారు. ఇవాళ ఇంతకుముందు ముత్తిరెడ్డి ఆదిరెడ్డి ఉన్నాడు, ఆయన సింటమ్స్ కొంచెం ఉండే హాస్పిటల్లో ఉన్నాడు. మా గోవర్ధన్ గారు ఉన్నారు, ఆయనకు సింటమ్స్ లేవు, ఇంటికాడ ఉన్నారు. మా బిడాల గణేష్ ఆయన సింటమ్స్ లేవు, ఇంటికాడే ఉన్నాడు. అట్లా ఇప్పుడు ఒకరికొకరు ఒకరికొకరు లేదు, ఎవరికైనా ఒకటి నియమం ఉన్నది. మా సీఎం గారు కొంచెం మాట్లాడతారు. ఇప్పుడు చెస్ట్ హాస్పిటల్లో చనిపోయిన రవికుమార్, ఆయనకు పాజిటివ్ వచ్చింది. ఆయన చనిపోయిన తర్వాత తప్పకుండా వాళ్ళందరూ టెస్ట్ చేస్తాం. గతంలో ఎట్లయితే ట్రేసింగ్ ఉందో ఆ ట్రేసింగ్ ప్రోగ్రామ్ ఉంది ఇప్పటికీ. యాక్చువల్గా మీకు మొన్న చెప్పినాము, అది ఫ్యాక్ట్. అది జనరల్గా ఇప్పటివరకు దేశంలో కానీ ప్రపంచంలో కానీ అమెరికా లాంటి దేశంలో కూడా 16.5% 17% వచ్చింది పాజిటివిటీ రేట్. మన రాష్ట్రంలో కూడా ఇప్పటివరకు దాంట్లో 15-16% కంటే ఎక్కువ లేదు. కానీ వాళ్ళ కొన్ని ల్యాబులలో చేస్తే 70 నుంచి 80% ఉంది పాజిటివిటీ రేట్. 100 మందికి టెస్ట్ చేస్తే 70 మందికి పాజిటివ్, 80 మందికి పాజిటివ్ వచ్చింది. కాబట్టి మా టీమ్స్ అన్ని కూడా వాళ్ళు విజిట్ చేసినారు, దాని మీద ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసినారు. వాళ్ళు కొంత రెక్టిఫై చేసుకోవడానికి కొంత సమయం ఇచ్చినారు. ఎందుకంటే టెస్ట్లో ల్యాబులు టెస్ట్ చేయాలి కాబట్టి అవన్నీ కూడా రెక్టిఫై చేస్తా ఉన్నారు. గాంధీ హాస్పిటల్ ఇవన్నిటి మీద నియంత్రణ పెట్టేటువంటి ఆ అధికారం ఐసీఎంఆర్ ఇచ్చింది కాబట్టి అంత కూడా చేస్తా ఉన్నారు. सर मिनिस्टर सर मेरा एक सीधा क्वेश्चन है सर. नेबरिंग स्टेट आंध्र प्रदेश में वो अब हर एक हाउस होल्ड को सर्वे करने जा रहे हैं, टेस्ट करने जा रहे हैं. हमारे पास हमारी गवर्नमेंट कहती है केसेस मैक्सिमम हैदराबाद में. हम क्यों रिलक्टेंट है टेस्ट करने के लिए सर? हम क्यों नहीं हैदराबाद में मैसिव डोर टू डोर टेस्टिंग कर रहे हैं? एक्चुअली सेकंड क्वेश्चन, अगर हमारे हॉस्पिटल्स, गवर्नमेंट हॉस्पिटल, गांधी हॉस्पिटल इतने वेल इक्विप्ड हैं, क्यों नहीं पब्लिक रिप्रेजेंटेटिव कॉन्फिडेंस बिल्डिंग के लिए इन हॉस्पिटल में जाके एडमिट हो रहे हैं? वो प्राइवेट हॉस्पिटल में अरुण कुमार डिप्टी सेक्रेटरी इज इन गांधी हॉस्पिटल. But public representative, sir, he is officer, he is doing great thing that he is getting treatment in government hospital. But many of the public representatives, they are getting treatment in corporate hospital, and time and again we are hearing that everything is very fine and very nice in Gandhi hospital. If that is the case, why not these people are admitting there? Suppose నాకు ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉంటాడు, వారికి ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉంటారు, మీకు ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉంటారు. ఆ ఫ్యామిలీ డాక్టర్ ఎక్కడ అక్కడ పోతారు. కానీ కొంతమంది ఫ్యామిలీ డాక్టర్స్ ఉంటారు. మీకు తెలుసు, ఎవరికైతే లాంగ్ పెండింగ్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయో వాళ్ళకి ఒకటే డాక్టర్ చూస్తారు. కాబట్టి ఆ డాక్టర్ ఏ హాస్పిటల్ పనిచేస్తారో అక్కడ పోయి చూపించుకుంటారు. కానీ మాకు ఆ డాక్టర్ ఉన్నప్పుడు కూడా మీరైతే ఇక్కడ అని చెప్పలేం కదా మనం. सर टेस्टिंग के बारे में बताएं सर, हैदराबाद में हम टेस्टिंग के लिए क्यों रिलायंस? पहले हमारा सीएस साहब थोड़ा बोलेंगे, बाद में सीए साहब आपसे भी यही डायरेक्ट क्वेश्चन है सर. हम टेस्टिंग को लेकर हम आज आंध्र प्रदेश को देखना है सर. वो तो हर एक हाउस को टेस्ट करने के लिए जा रहे हैं. वहाँ पे 90 डेज का टाइम फ्रेम उन्होंने तय किया है. देखिए, आपने जो टेस्टिंग के बारे में बोला है, ऑलरेडी हमने आईसीएमआर के गाइडलाइन के अनुसार हम टेस्ट करते जा रहे हैं. రెండులో చెప్పు, హిందీలో చెప్పి మళ్ళీ తెలుగులో. ఓకే. సో టెస్టింగ్ గురించి ఇంతకు ముందే చాలా ఎక్కడ అవసరం ఉంటే చేయడం జరుగుతుంది. మధ్యలో లాస్ట్ టైం సీఎం గారు చెప్పారు, అప్పుడు మనం కొన్ని సంఖ్య కూడా పెంచడం జరిగింది. ఆల్మోస్ట్ ముందు మనం 1000 రోజుకి జరిగినప్పుడు 1500 జరిగినప్పుడు ఇప్పుడు ఆల్మోస్ట్ 4000 జరుగుతుంది. ఎంతమందికి అవసరం ఉంటే తప్పకుండా ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది. నిన్న కూడా సీఎం గారు దగ్గర మీటింగ్ జరిగింది, దాంట్లో ఈ విషయంలో కూడా చర్చ జరిగింది. ఎవరికి అవసరం ఉంటే తప్పకుండా చేయడం జరుగుతుంది. కాన్ఫిడెన్స్ బిల్డింగ్ కోసం కూడా అందరికీ నమ్మకం ఉండాలి, దానికోసం కూడా ప్రత్యేకంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. సో ప్లీజ్ డోంట్ గెట్ ఎనీవే వరీడ్ అబౌట్ నాకు టెస్టింగ్ అవసరం. ఎనీబడి హూ వాంట్స్ టెస్టింగ్ విల్ బి ప్రొవైడెడ్ టెస్టింగ్ ఫెసిలిటీ. దాని గురించి నోబడి షుడ్ వరీ.
అండ్ ఆల్రెడీ కొన్ని ప్రైవేట్ ల్యాబ్ గురించి టీమ్స్ ఏర్పాటు చేసి అక్కడ ఏమేమి సమస్య వచ్చింది అది కూడా సెట్ రైట్ చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. సో ఎనీబడీ షుడ్ నాట్ బి వరీడ్ అన్నెసెసరీగా ఏమైపోతుంది. మీకు అవసరం ఉన్నప్పుడు తప్పకుండా ప్రభుత్వం అక్కడ ఉంది అండ్ తప్పకుండా టెస్టింగ్ చేస్తుంది. అదేవిధంగా మెయిన్గా నాకు ఇది చూసినప్పుడు కొంతమంది ఎవరికి వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నాయి ఇట్లాంటి చాలా దుష్ప్రచారం చేస్తే ఉన్నారు. దాని గురించి ఐ వాంట్ టు రిక్వెస్ట్ మీ అందరికీ మనవి అందరికీ, ప్లీజ్ సీ ది ఇన్ఫర్మేషన్, అండర్స్టాండ్ వై ఇట్లా వాళ్ళు చేస్తారు, అర్థం చేసుకోండి. అండ్ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఏం చేయాలి, ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు. మన దగ్గర కూడా వాట్ ఎవర్ ఈజ్ రిక్వైర్డ్ వీ హ్యావ్ బిన్ డూయింగ్. ఇంకా ఫ్యూచర్లో మీ అభిప్రాయం తీసుకొని పీపుల్స్ అభిప్రాయం తీసుకొని కూడా చేయడం జరుగుతుంది. బట్ ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ బికాజ్ లాక్డౌన్ ఇప్పుడు లేదు, అందరు జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ అవసరం ఉంటే చాలా అవసరం ఉంటే వెళ్ళాలి. అండ్ ఆల్ ది 3-4 ఐటమ్స్ విచ్ వీ హ్యావ్ బిన్ టెలింగ్, అంటే మాస్క్ వాడడం, అదేవిధంగా డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, హ్యాండ్ వాష్ చేయడం, తర్వాత ఎల్డర్లీ ఎవరు ఉన్నారు, ఎవరికి కోమార్బిడిటీ కొన్ని కండిషన్స్ ఉన్నాయి అది కూడా చూడడం మనకు చాలా బాధ్యతగా ఉంది. అది ఒకటి. రెండు, సపోజ్ మీ టెస్ట్ మీకు సిమ్టమ్ వచ్చినప్పుడు ఇమీడియట్లీ ఇట్లా కొద్దిగా ఫీవర్ దగ్గు ఇట్లా వచ్చినప్పుడు ఇమీడియట్గా టెస్ట్ చేయించండి. దోర్ ఇస్ నో ప్రాబ్లం. మన ఫెసిలిటీ ఉన్నాయి, యూ కెన్ వాక్ ఇన్, వీ కెన్ ప్రొవైడ్. ఇంకా ఎవరికి డౌట్ ఉంటే వాళ్ళకి కూడా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. టెస్ట్ అయిన తర్వాత సపోజ్ పాజిటివ్ వచ్చింది అవుతే ఒక హాస్పిటల్కి వెళ్ళాలి, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలి, ఎట్లా రాకూడదు. ప్లీజ్ అండర్స్టాండ్, మీరు ఇంటిలో ఉండి కూడా బాగా అవుతారు. ఈరోజు 1-2 కాదు, ఎన్నో మంది ఇంట్లో చాలా హ్యాపీగా ఉండి దే హ్యావ్ రికవర్డ్. ఆ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి, అది కూడా చూడండి. సో ఇంట్లో ఉండి కూడా మీ ఇది అవుతుంది. ఇంకా వాట్ వీఆర్ నౌ గోయింగ్ టు డూ, ఎవరికి డౌట్ ఉంటే కొద్దిగా ఐఎమ్ ఫీలింగ్, నాకు టెన్షన్ పెరుగుతుంది, నాకు శ్వాసంలో ఇబ్బంది ఉంది, వాళ్ళకి మన ఇంటి నుండి కూడా ఇన్ నెక్స్ట్ 2-3 డేస్ వీఆర్ గోయింగ్ టు మేక్ ది సిస్టమ్. మీరు ఆ నంబర్కి కాల్ చేయండి, అక్కడ నుండి మీ ఇంటి నుండి we will pick you up in our ambulance safely and put you in our hospital. అంటే ఇంకా అవసరం ఉంటే పీపుల్ ఆర్ నాట్ కాలింగ్, అంటే అందరూ నాకు ఫోన్ చేస్తారు చాలా మంది, నేను అన్ని హాస్పిటల్ తిరిగాను, ప్రైవేట్ హాస్పిటల్ ఒక స్థలం దొరకలేదు. ప్లీజ్ మీకు ఏది సమస్య ఉన్నప్పుడు వీ విల్ డెఫినెట్లీ పిక్ యూ ఫ్రమ్ ఆ నంబర్ కూడా 104 అది వాడండి. వీ విల్ పిక్ యూ అండ్ అవసరం ఉంటే ఇంకా అంబులెన్సెస్ పెట్టి కూడా మీ అందరికీ whoever is having any problem, we will take them to the hospital and treat them. So first choice is home isolation లో ఉండండి. దానికి కూడా మొత్తం ప్రోటోకాల్ రెడీగా ఉన్నాయి. ఆల్రెడీ వీఆర్ గైడింగ్, అవర్ డాక్టర్స్ ఆర్ కాలింగ్, అవర్ హెల్త్ స్టాఫ్ ఈస్ కాలింగ్. సో దానివల్ల మీకు ఇబ్బంది రాదు. రెండోది, ఇఫ్ యూ డెవలప్ ఎనీ ప్రాబ్లం, మనం చూశాను ఈ టోటల్ ఎంతమంది ఒక హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు, హోమ్ ట్రీట్మెంట్ లో ఉన్నారు, మాత్ర 26 members have moved from home isolation to hospital. అది మనమే తీసుకొని వాళ్ళకి వచ్చాను. సో దానికోసం కూడా లెట్ us not be very worried, అది బాగా చేయగలుగుతాం, ఏమి సమస్య లేదు. సో అండ్ చాలా మంది సంఖ్య పెరుగుతుంది, దాని గురించి మాట్లాడతారు. ప్లీజ్ సీ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ అదర్ సిటీస్ ఆల్సో. ఎక్కడ జనాభా ఎక్కువ ఉంది, ఎకనామిక్ యాక్టివిటీ ఎక్కువ ఉంది, పీపుల్ మూవ్మెంట్ ఎక్కువ ఉంది, అక్కడ తప్పకుండా పాజిటివ్ కేసెస్ పెరుగుతుంది. ఒక లెవెల్ వరకు పెరిగి మళ్ళీ స్టెబిలైజ్ అవుతుంది, మళ్ళీ తగ్గడం స్టార్ట్ అవుతుంది. వాట్ వీ షుడ్ బి ఆల్వేజ్ వరీడ్ అంటే డెత్ ఎన్ని అవుతుంది. దాని ప్రకారం చూస్తే ఆ నంబర్స్ కూడా చాలా ఎక్కువ మనకి కనపడం లేదు. అంటే 247, ఆ రేట్ ఆఫ్ డెత్ చూస్తే 1.7. అంటే ఇండియా వరకు చూస్తే ఆ నంబర్ 3% ఉంది, మన దగ్గర 1.7 ఉంది, సుమారు సగం ఉంది. సో దాని గురించి కూడా ఎంత వరీ చేయడం లేదు. అండ్ మీరు అంటే పర్టికులర్లీ మీడియాకి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది. మీరు కరెక్ట్ మెసేజ్ ఇవ్వగలితే చాలా మంది రిలాక్స్ అయిపోతారు. దే విల్ ఆల్ గెట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ దిస్. ప్యానిక్ పడి ఆ హాస్పిటల్ ఈ హాస్పిటల్ ఆ హాస్పిటల్ కూడా ఇది అవుతుంది. కొన్ని నా దృష్టికి కూడా, మంత్రి గారి దృష్టికి కూడా కొన్ని కేసెస్ వచ్చింది. ఒక హాస్పిటల్ దగ్గర వెళ్ళినప్పుడు మీరు అక్కడ వెళ్ళండి. సో అది కమ్యూనికేట్ చేయడం దట్ ఎనీబడి హ్యాస్ ఎనీ సిమ్టమ్, ఎనీథింగ్, దే షుడ్ గో టు కింగ్ కోటి అండ్ అక్కడ సార్ కొద్దిగా
వీల్ ఆల్సో ట్రై టు ఇంప్రూవ్ ది సిస్టమ్. సో ఫస్ట్ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తాం, నువ్వు టెస్ట్ చేసిరా ఇది చేసిరా అట్లా లేకుండా దట్ వీ విల్ స్ట్రీమ్ లైన్ దట్ సిస్టమ్. సో అంటే ఇంతకుముందు 1 or 2 కేసెస్ ఎట్లా దృష్టికి వచ్చింది అది కూడా లేకుండా విల్ డెవలప్ ది సిస్టమ్ సో దట్ నో బడీ ఫేసెస్ ఎనీ ప్రాబ్లం. Yeah, we have the numbers in GHMC area. పదివేల 10,666 ఓవరాల్ గా ఉండేది టోటల్ జిహెచ్ఎంసి. యాక్టివ్ 7,250. ఇక్కడ ఒక 2 విషయాలు మళ్ళీ చెప్పదలుచుకున్నాను. ప్రభుత్వ పరమైన హాస్పిటళ్లలో ఏ పేషెంట్ వచ్చినా ఎప్పుడు వచ్చినా తీసుకొని ట్రీట్మెంట్ ఇచ్చే ఫెసిలిటీ ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళకు ఒకవేళ మా డాక్టర్లు వీరికైనా కోవిడ్ పాజిటివ్ ఉన్నట్టుగా అనుమానపడితే వాళ్ళే స్వాబ్ కలెక్షన్ చేసి మాకు పంపిస్తారు, టెస్ట్ చేస్తాం. మా పాత పద్ధతిలో వాళ్ళకు హోమ్ ఐసోలేషన్ ఆర్ ట్రీట్మెంట్. నెంబర్ 2. నెంబర్ 3, మేము ఇప్పుడు అధికారులు అందరికీ నా నమస్కారాలు. ముందుగా రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ ప్రారంభించుకున్న సందర్భంగా శాసనసభ్యులకి అదేవిధంగా ఏం చూస్తున్నదా మీకు తెలివి ఉండదా? అరే కొంచెం తెలివి ఉండాలి పోలీసుకి. ముందుగా 7 మండలాలతోని రెవెన్యూ డివిజన్ ఆఫీస్ ప్రారంభించుకున్న సందర్భంగా ఈ 7 మండలాల ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఇంకా రెవెన్యూ డివిజన్ పనుల కొరకు గతంలో సూర్యాపేటకు వచ్చే పని కానీ ఇప్పుడు కోలాడకు పోయే పని కానీ తప్పుతుంది, మీకు దూరభారం తగ్గుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక విప్లవాత్మకంగా తీసుకున్న పరిపాలన వికేంద్రీకరణ చర్యల్లో భాగంగా ఈరోజు జిల్లాలు కావచ్చు, నియోజకవర్గాల్లో రెవెన్యూ డివిజన్ ఆఫీసులు కావచ్చు, మండలాలు కావచ్చు, గ్రామ పంచాయతీలు కావచ్చు, అనేక కొత్త క్రియేట్ చేసి ప్రజలకి పరిపాలన అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం మీకు తెలుసు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజలు ఏదైతే కలలుగని తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ గారి ద్వారానైతేనే అభివృద్ధి జరుగుద్దని, తెలంగాణ రాష్ట్రంలో ఏ మూలన ఏ ప్రజలకి ఏం అవసరం ఉందో, ఏ వర్గాల ఆకాంక్షలేందో అన్ని తెలిసిన నాయకుడిగా కేసీఆర్ గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి ఆశీర్వదించి ఇచ్చిన అవకాశాన్ని ప్రతి క్షణం సద్వినియోగం చేస్తూ దేశం కాదు ప్రపంచమే నివ్వరబోయే పద్ధతుల్లో ప్రజలకు ఎన్నికల ముందిచ్చిన హామీల కంటే అదనంగా అనేక కొత్త పథకాలు కూడా తీసుకొచ్చి దేశానికి ఒక ఆదర్శంగా అద్భుతమైన పరిపాలన అందిస్తున్న విషయం కూడా మనందరికీ కూడా తెలుసు. అదేవిధంగా ఇవాళ నల్గొండ జిల్లాలో కూడా మనం గతంలో చాలా ఇబ్బందులు పడ్డాం. నీళ్ల కొరకు నీళ్లు లేక, సాగునీళ్లు లేక, తాగునీళ్లు లేక, దురదృష్టవశాత్తు ఫ్లోరిన్ మహమ్మారి కూడా మన దగ్గరనే పుట్టి, మునుగోడులో పుట్టి జిల్లా మొత్తం వ్యాపించి కాలువ కింద ఉన్నామని మనం పేరున్నా మన హుజూర్నగర్ కనుక కూడా ఫ్లోరిన్ వ్యాపించి
ఈ జిల్లా ప్రజల మూలికలను పీలుస్తున్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యమ నాయకుడిగా ఉన్ననాడే ఆ విషయాన్ని ప్రపంచానికి తెలియజేసే పద్ధతుల్లో పర్యటన చేసి ఒక నల్గొండ జిల్లానే కాదు మొత్తం తెలంగాణలో మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం ఇవ్వాలని చెప్పి మిషన్ భగీరథ కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఆ కార్యక్రమాన్ని సజావుగా అమలు చేసి అనుకున్న సమయానికి ముందే పూర్తి చేసిన విషయం మనకు తెలుసు. వాస్తవానికి మిషన్ భగీరథ సృష్టికర్త మొదటగా ఆ ప్రణాళికను ఆలోచనల నుంచి నీలంటి గారు అదర్ కోమార్బిడిటీ కండిషన్స్ ఎవరికైతే ఉంటే వాటి తప్పకుండా మేము ఛార్జ్ చేయాల్సి వస్తుంది అంటున్నాను. మళ్ళీ 3 వెసులుబాట్లు ఉన్నాయి. ఒకటి టెస్టింగ్ ఛార్జెస్ నెంబర్ 1, నెంబర్ 2 కిట్స్ ఛార్జెస్. కిట్ ఛార్జ్ అందరికంటే ₹1000 కంటే ఎక్కువ ఉండేది. నెంబర్ 3 ఇవాళ రెమిడిసిన్ లాంటి కొంచెం కాస్ట్లీ ఇంజక్షన్స్ ఇస్తే కూడా మేము సపోర్ట్ చేస్తున్నట్లు. వీటితో పాటుగా ఇంకా మేము చెప్పిన కోమార్బిడిటీ ఈ 4 కూడా అడిషనల్ ఛార్జ్ చేస్తున్నారు. అయినా మేము ఏమంటే కోవిడ్తో వచ్చే పేషెంట్లు మాత్రం దయచేసి మీరు గవర్నమెంట్ పాటించవచ్చు ప్రైవేట్ కోరినండి. వాళ్ళు కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్లో కూడా వాళ్ళు కొత్త సెంటర్ ఓపెన్ చేసుకొని 200 మంది కోసం కూడా వాళ్ళు ప్రయత్నం చేసుకుంటారు. నాకు రిపోర్ట్స్ వచ్చింది. అంతా ఒక మాట మీ సాక్షి రవి సాక్షి రవి కుటుంబం మొత్తం వచ్చిందా? ఎంత భయపడి ఫస్ట్ ఇవాళ మొత్తం కోరుకున్నా లేదా? ఇవన్నీ 100 ఎగ్జాంపుల్స్ అండి. మీ కళ్ళ ముందునే కదా. మీ అందరూ టెస్టులు చేయదా? 50 మంది వచ్చింది కదా. ఒక్కరికైనా మనం ఉందా? అందరూ మంచి బయటకు వెళ్ళదా? ఇక్కడ మీ కళ్ళ ముందు ఉన్నది మీ అనుభవించింది. దాన్ని ఇంత కంటిన్యూ చేయడం బాలేదు. అట్లా దయచేసి అర్థం చేసుకోండి. ప్రజల్ని భయాన్ని గురి చేయకండి. ప్రజలు నేను ఒక్క మాట అంటున్నా. నేను ఎయిమ్స్లో వర్షాకాలం సీజన్ ఉంది. వర్షాకాలంలో సారీ కేసు ఎక్కడైతే నీకు తెలుసు, ఐఎల్ఓ కేసు ఎక్కడైతే నీకు తెలుసు, డెంగ్యూ జ్వరం ఎక్కడైతే నీకు తెలుసు. ఒక గాంధీ ఆకులు మార్చినే రోజు 27 మంది చనిపోతుండేది. ఒక ఉస్మానియా మార్చి చనిపోయేది. దాన్ని ఎందుకు అమలు చేస్తున్నారు మీరు? మరి ఎందుకు మీరు పైన తీసుకుంటారు? మీరు సారీ వచ్చిన దాంట్లో 70% వస్తుంది పాజిటివ్ కేసు. ఒక్కటే ఏంటంటే మా విజ్ఞప్తి ఏంటంటే కొంత ఓల్డ్ ఏజ్ పీపుల్ కోమార్బిడిటీ కండిషన్స్ అంటే డయాలసిస్ పేషెంట్లు కానీ, క్యాన్సర్ పేషెంట్లు కానీ, గుండె జబ్బులు కానీ, ఎటువంటి లేడీస్ కానీ కొంచెం జాగ్రత్త ఉండమని చెప్పి కోరుతున్నాం. మనం వీళ్ళకి వస్తే కొన్ని ఇబ్బంది అవుతుంది. మన హిస్టరీ చూస్తే వాళ్ళతో పాటుగా ఏమైనా ఏమైపోయింది అని చెప్పి నెగ్లెక్ట్ చేసి మిగిలిన వస్తే చూసినా అటాక్ అవుతారు. వాళ్ళు కొన్ని బతకట్లేదు. నేను అనుకున్న చేసుకోలేదు అంటే చివరికి వచ్చే వాళ్ళకి కొన్ని కష్టమవుతుంది. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ సకాలంలో కనుక డాక్టర్ని కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్ అంటే ఎవరు చనిపోవట్లేదు. ఎట్లంటే వేరే ఏం చనిపోవాలి. అలా ఇవాళ मगर डे टू डे जो टेस्टिंग चलता है वो हमेशा चलता है. मतलब रैंडम सैंपल्स वो भी करेंगे, वो भी करने का है. टेस्टिंग के बारे में पीछे हटते हुए टेस्टिंग विस्तृत रूप से करने के लिए हमको आदेश मिला. काफी सारे क्रिटिसिज्म है कि तेलंगाना का टेस्टिंग देश में सबसे लोएस्ट है. देखा जाए तो हम सिर्फ 70,000 सैंपल्स जो हमारा जो ICMR के गाइडलाइंस है सिम्टोमेटिक टेस्ट करे बल्कि अगर सिम्टम नहीं है तो किसको ला के करेंगे. लेकिन अगर कम्युनिटी स्प्रेड आइडेंटिफाई करना है तो टेस्टिंग इनिशिएटिव लेके टेस्टिंग करने की जरूरत नहीं है. इसीलिए हम विस्तृत रूप से 50,000 टेस्ट करने के लिए सीएम साहब ने आदेश किया है. वो हो रहा ना. इसके अलावा डे टू डे जो टेस्टिंग चलता है ना 4,000 5,000 वो भी